ఏం మాట్లాడాడంటే ఒక అతను అంబటి రాంబాబు, మీకు తెలిసే ఉంటుంది, శ్యామ్ బాబు, అంబటి రాంబాబు. అతను ఏంటంటే సంక్రాంతికి గంగిరెద్దు వాళ్ళు వస్తారు చూసారు, అలాగే మన సంక్రాంతి భోగి పండుగలు వేసుకున్నప్పుడు ఈసారి మనం పిలవచ్చు. మన గవర్నమెంట్ వచ్చాక సరదాగా వారిని పిలిచి ఒక డ్యాన్స్ వేయించవచ్చు. ఏదో మన గతంలో మినిస్టర్ కదా పాపం, ₹1,00,000 కూడా మనం రెమ్యునరేషన్ ఇవ్వచ్చు ఆయనకి. గంగిరెద్దుల వాళ్ళకి ఇచ్చే రోజులు పాపం వీళ్ళని కూడా అంబటి రాంబాబు గారికి ఇద్దాం. మీరు నోటమ్మట ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడంటే ఒకటే, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయారు. ఏమైనా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం అయిపోయిందా? లేకపోతే 2 చోట్ల ఓడిపోతే అమలాపురంలో రోడ్లు అయిపోయినాయి? ఎక్కడే అలాగే ఉన్నాయి. మీరు అదొకటి తెలుసుకోండి. 4.5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు అయిపోయిన చరిత్ర. ఇప్పుడు ఆవిడేం మాట్లాడింది, ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశారన్న మాట రోజా గారు. మేము అసలు కార్యకర్తలుగా ఎవ్వరూ క్షమించరు ఆ మాటని.